అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ జీ హేమా బౌటిక్. నేను హేమాని. ఇప్పుడు మనము ఫ్రంట్కి బ్యాక్కి ఒకేసారి లో పైపింగ్ ఎలా చేద్దాం చూద్దామండి. ఫ్రంట్ బ్యాక్ నెక్కులు సమానంగా కట్ చేసుకోవాలి. సమానంగా లైనింగ్ మెయిన్ క్లాత్ సమానంగా నెక్కులు కట్ చేసుకోవాలి. నెక్కులు కట్ చేసుకున్నాక అవి రెండు లైనింగ్ ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. సపరేట్గా జాయిన్ చేసుకోవాలి. రెండు షోల్డర్లు సమానంగా ఉండాలి. లైనింగ్ షోల్డర్ సమానంగా ఉండాలి. మెయిన్ క్లాత్ షోల్డర్ సమానంగా జాయిన్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ జాయిన్ చేసుకుంటే మళ్ళీ నెక్కులు మనకు సరిగా రావు. సమానంగా జాయిన్ చేసుకున్న తర్వాత క్రాస్గా పైపింగ్ వేసుకోవడానికి క్లాత్ తీసుకొని పైపింగ్ థ్రెడ్ తీసుకొని లోపల కట్ చేసుకుని పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత దాన్ని ఎక్స్ట్రా క్లాత్ మనం కుట్టుకునేంతలాగా క్లాత్ ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, దీనికి కరెక్ట్గా సరిపోయింది. ఫ్రంట్కి బ్యాక్కి రెండు కరెక్ట్గా ఉండాలి. ఉల్టా సీదా చూసుకొని మనం కుట్టేసుకున్న తర్వాత చూడండి, పైపింగ్ క్లాత్ చూడండి సన్నగా కుట్టుకోవాలి. మర్చి ఎక్స్ట్రా క్లాత్ మనం కుట్టుకునేంత పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక లైనింగ్ క్లాత్కి జాయిన్ చేసుకోవాలి. పై వైపు మనము జాయిన్ చేసింది లో వైపు ఉండాలి. పై వైపున థ్రెడ్ తీసుకొని జాయిన్ చేసుకోవాలి. నెక్కులన్నీ కొలుచుకోవాలి. కరెక్ట్గా ఉన్నాయి లేదో చూసుకొని కొలుచుకొని మళ్ళీ తర్వాత కుట్టుకోవాలి. లేదంటే నెక్కులు తక్కువ అయితే మళ్ళీ కష్టం అయిపోతుంది. అవన్నీ కుట్టాలంటే ఒకేసారి నెక్ మొత్తం కరెక్ట్గా ఉన్నాయి లేదో కొలుచుకొని చూసుకోవాలి. నెక్కి మొత్తం ఇలా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్నాక మొత్తం రౌండ్గా జాయిన్ చేసుకోవాలి. ఎక్కువ లాగకన్నా జాయిన్ చేసుకోవాలి. లేదంటే షేపు ఇదైపోతుంది. నెక్ షేప్ అనేది వెళ్ళిపోతుంది. షోల్డర్ అట్లా జాయిన్ పెట్టుకొని ఇట్లా పిన్స్ పెట్టుకోవాలి. పిన్స్ పెట్టేసుకొని కరెక్ట్గా షోల్డర్ ఫ్రంట్ది బ్యాక్ది కరెక్ట్గా షోల్డర్ పెట్టేసుకొని ఇట్లా పిన్స్ పెట్టేసుకోవాలి. పిన్స్ పెట్టేసుకున్నాక ఫ్రంట్ నుంచి కుట్టుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనము నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకున్నాక ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఫ్రంట్ కాడే షోల్డర్ ఖచ్చితంగా ఉండాలి. ఫ్రంట్ నెక్ ఫ్రంట్, బ్యాక్ నెక్ బ్యాక్ కరెక్ట్గా ఉండాలి. అస్సలు లాగకూడదు. లైనింగ్ కానీ మెయిన్ క్లాత్ కానీ ఏది లాగకూడదు. లాగితే షేప్ అనేది నెక్ షేప్ అనేది నీట్గా కూర్చోదు. నీట్గా నిదానంగా చిన్నగా కుట్టుకోవాలి. మొత్తం కుట్టేసుకోవాలి. షోల్డర్లు మాత్రం ఖచ్చితంగా కరెక్ట్గా ఉండాలి. ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ మనం లేకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని చూసుకొని ఎక్కువ తక్కువలు ఉంటే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని కుట్టేసుకోవాలి. కరెక్ట్గా చూసుకొని కుట్టుకోవాలి. నెక్ మొత్తం నీట్గా పట్టుకొని చిన్నగా కుట్టుకోవాలి. లేదంటే సాగబెరకన్నా నీట్గా చిన్న కుట్టుకోవాలి. మొత్తం కుట్టేసేసాక మొత్తం నీట్గా కుట్టేసేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత ఘాట్స్ పెట్టుకోవాలి. ఘాట్స్ పెట్టేసుకొని రిటర్న్ తిప్పుకోవాలి. తిప్పుకునేసి పైన స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఒకసారి చూసుకోవాలి. మళ్ళీ తిప్పేసి కరెక్ట్గా వచ్చిందా లేదా తిప్పేసుకొని ఆ తర్వాత మళ్ళీ పొరపాటు వచ్చింటే మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి. కరెక్ట్గా వచ్చింది చూడండి, కరెక్ట్గా వచ్చిందా లేదా చూసేసుకొని నీట్గా సన్నగా వచ్చింది. ఎక్కువ తక్కువ రాకుండా సిజర్తో కట్ చేసేసుకొని
డాట్స్ పెట్టేసుకొని తిరగదిప్పేసుకోవాలి. తిరగదిప్పేసేసుకొని పైన స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. చూడండి, షోల్డర్లు కరెక్ట్గా ఫ్రంట్వి, లైనింగ్వి, మెయిన్ క్లాత్వి కరెక్ట్గా షోల్డర్ ఉండాలి. షోల్డర్ కరెక్ట్గా వస్తే బ్లౌజ్ కూడా నీట్గా నెక్ వస్తుంది. స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. స్టిచ్చింగ్ వేసేసుకొని పైన మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ జాయిన్ చేసేసుకోవాలి. ఫ్రంట్ మెయిన్ లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ నెక్కులు నీట్గా వస్తాయి. చూడండి, మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్, షోల్డర్ కరెక్ట్గా రావాలి. పిన్స్ పెట్టేసుకొని నీట్గా పిన్స్ పెట్టి నెక్ సెట్ చేసుకొని నీట్గా పిన్స్ పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.